జై జై బాబు జై బాబు జై జై బాబు జై బాబు. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. మనమైతే ఇప్పుడు S2 థియేటర్ దగ్గర ఉన్నాం. S2 థియేటర్ దగ్గర ఎందుకున్నామో మీకే తెలిసి ఉంటుంది. ఎందుకంటే గుంటూరు కారం రేపు విడుదలవుతోంది. సో ఈ గుంటూరు కారం విడుదల సందర్భంగా మహేష్ బాబు ఫ్యాన్స్ హడావిడి ఏ విధంగా ఉంటుందో మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడైతే థియేటర్ దగ్గర మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే రచ్చ చేస్తూ ఉన్నారు, హడావిడి చేస్తూ ఉన్నారు. సో వాళ్ళని అడగదాం సినిమా మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, సినిమా ఏ విధంగా ఉండబోతుంది, మ్యూజిక్ పరంగా ఎలా ఉంది అనేటువంటి విషయాలు తెలుసుకుందాం రండి. హడావుడి ఆడియో రిలీజ్ అయిన కాడి నుంచి ఫ్యాన్స్ హడావుడి చాలా ఎక్కువగా ఉంది. ఈ ఒక మహేష్ బాబు ఇప్పటి వరకు ఒక కంటెంట్ ఉండే సినిమాలు చేస్తూ వచ్చాడు. ఈ మధ్య మహర్షి కానీ, భర్త అనే నేను కానీ, తర్వాత వచ్చి సరిలేనికి ఎవరు కానీ, ఇవన్నీ కొంచెం సమాజానికి ఉపయోగపడే విధంగా ఒక కంటెంట్ ఉండే విధంగా తీశాడు. కానీ ఒక క్లాస్ హీరో ఒక మాస్ చేసి ఎట్లా ఉంటుందనేది పోకిరితో నిరూపించాడు. ఇండస్ట్రీ రికార్డులన్నీ బద్దలు కొట్టాడు. అలాగే ఈ సినిమా కూడా మాస్ సినిమా, అలాగే పోకిరిలాగే రికార్డులన్నీ బద్దలు కొడతాడని చెప్పి మేము ఫ్యాన్స్ అందరం అనుకుంటున్నాము. దానికి అనుగుణంగానే ఈ మధ్య రిలీజ్ అయినటువంటి సాంగ్స్ కానీ, ట్రేజర్ కానీ అదిరిపోతూ ఉన్నాయి. కుర్చీ పాట అనేది ప్రతి ఒక్కరూ దాన్ని నోట్లో నానుతూ ఉంది. మడతపెట్టి కుర్చీ మడత పెడతాననేది. అలాగే రికార్డులన్నీ మహేష్ బాబు ఈ సంక్రాంతికి రికార్డులన్నీ మడత పెట్టేస్తాడు. ఆల్ ఓవర్ ఇండియాలో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈరోజు రాత్రి 10 గంటలకు యూఎస్ఏలో 2500 స్క్రీన్లు పడుతుంది. ఇది ప్రపంచంలో ఒక తెలుగు హీరోకి ఓ పెద్ద రికార్డు. అలాగే తెలంగాణలో రాత్రి 1 గంట నుంచి, మనకు ఆంధ్రాలో ఉదయం 4 గంటల నుంచి సంక్రాంతి 2 రోజుల ముందే మొదలవుతుంది. ఈ సంక్రాంతి అల్లుడు రికార్డులకు మొగుడవుతాడని చెప్పి మా అభిమానుల ఉద్దేశం. సంక్రాంతి అనేది ఒక స్పెషల్ కృష్ణ గారికి కానీ, మహేష్ బాబుకి కానీ. ఈ సినిమా సంక్రాంతికి మహేష్ బాబు సినిమాలో ఇంతవరకు రాని విధంగా మాస్తో ఈ సినిమా ఉంటుంది. అభిమానులు కృష్ణ గారి రూపంలో మహేష్ని అలా అనుకున్నాము. యాజ్ ఇట్ ఈజ్ మహేష్ ఈరోజు అలా తయారయ్యాడు. గతంలో కృష్ణ గారి కిరాయికోటి గారు, రామరాజ్యంలో భీమరాజు ఇలాంటి సూపర్ హిట్ సినిమాలకి నమూనాగా ఈ చిత్రం ఉంటుందని చెప్పి ఇండస్ట్రీ టాకు. సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని, అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే పోకిరి సినిమా ఇప్పుడు వస్తే 2 బాహుబలిలో రికార్డ్ అవుతుంది. అతడు సినిమా ఇప్పుడు వస్తే 2 RRలో రికార్డ్ అవుతుంది. ఆ రోజు రూపాయితో పోల్చుకుంటే ఈ రోజు ఉన్న కలెక్షను, అదే రెవెన్యూ, అదే మనుషులు చూస్తే దానికి డబుల్గా ఉంటుందని మా అంచనా. తెలుగు సినిమా పరిశ్రమలో మాస్ హీరోలు అంటే ఆ పాతకాలంలో రామారావు గారు, హీరో కృష్ణ గారే. ఆ తర్వాత ఎంతమంది వచ్చినా మాస్ హీరోల్లో తర్వాత చిరంజీవి గారు నెంబర్ 1గా ఉన్నారు. ఇప్పుడు మాస్ హీరో అనే పదానికి పోకిరితో సమాధానం చెప్పాడు. ఇప్పుడు ఈ సినిమాతో గుంటూరు కారంతో నేనే ఆ మాస్ హీరోని, నా తర్వాతే ఉండే హీరోలు అని నిరూపిస్తాడని అభిమానులు, అన్ని రకాల ప్రేక్షకులు ఆశిస్తున్నారు. అలాగే ఈ మడత పెట్టి సాంగ్ కూడా ఒక రకంగా వివాదాలు సృష్టించినా కూడా సూపర్ హిట్ అయిపోయింది. సో దీని మీద మీరేమంటారు? వివాదం అంటే అది యూట్యూబ్లో అది వైరల్ అయినదే, దానికి ఏం వివాదాలు ఏం లేవు. అది అంటే మడత పెట్టి ఆ పదాలు కొంచెం వాడారు అనేటువంటి మాటలు ఎక్కువ వినిపించాయి కదా. ఈ రోజుల్లో అవన్నీ అనేది కామన్ అయిపోయింది సినిమాల్లో. ఇంకా భయంకరమైన బండ బూతులతో డైరెక్ట్గా ఉండే ఉంటుంది. ఇదే దీంట్లో డైరెక్ట్గా ఏమి బూత్ ఏమి లేదు. అది మడత పెట్టి ఆ పదమే వాడింది. పూర్తిగా వాడితే అది బూత్ అవుతుంది, కానీ మడత పెట్టి అనేది బూత్ ఏం కాదు. మనం చూస్తున్నాం అసలు కొన్ని సినిమాలు అయితే ఎంత వల్గర్గా రిలీజ్ అవుతున్నాయో అట్లాంటివే రిలీజ్. దీంట్లో చెడ్డ ఏమి లేదు. అన్నట్టున్నాడు మడత పెట్టి కూర్చోవచ్చు. అన్ని రికార్డులు మడత పెట్టేస్తాడు అంతే. అన్ని రికార్డులు గ్యారెంటీగా ఈ సంక్రాంతికి అన్ని రికార్డులు కుర్చీ మడత పెట్టడం సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రజెంట్ రికార్డులు మడత పెట్టడమే. కుర్చీ మడత పెట్టి అనే మాట వాడారే కానీ దాంట్లో బూత్ ఏమీ లేదు. దానికన్నా ఎక్కువ బూతు మాటలు మాట్లాడే ప్రజెంట్ సినిమా ట్రెండ్ నడుస్తూ ఉంది. అది అందరికీ తెలుసు. కానీ దీన్ని ఒక స్థాయిలో ఉండే హీరోకి ఏదో ఒకటి మైనస్ చెప్పాలని ఒక రకమైన ప్రేక్షకులు, ఒక రకమైన అభిమానులు ఈ విధంగా దాన్ని కాంట్రవర్సీ చేస్తారు. మీరు కుర్చీ మడత పెట్టు అన్నాడే కానీ దాంట్లో అర్థమైంది అంతే. మీ రికార్డులు బద్దలు కొడతామని అర్థం.
కూర్చోమని మడత పెట్టి కూర్చోమని కాదు, మడత పెట్టి రచ్చ చేయమని చెప్పాడు అతను. ఆ సాంగ్కి థియేటర్లు మొత్తం బద్దలైపోద్దని మా హీరోనే చెప్పాడు. ఆ సాంగ్ కోసమే మేము సినిమా ఒక 100 సార్లు చూస్తామని మేము అనుకుంటున్నాం. అభిమానులందరూ చాలా ఎక్స్పెక్టేషన్తో ఉన్నారు. ఇండస్ట్రీలో కూడా అందరూ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ఈసారి సంక్రాంతిలో మహేష్ బాబు కొట్టే రికార్డులు కోసం ఎదురు చూస్తున్నారు. అంటే ఒక వర్గం వారు కావాలని ఈ మడత పెట్టి అనేటువంటి పదాన్ని హైలైట్ చేశారు అనేటువంటి మాట కూడా వినబడుతుంది. కాంట్రవర్సీ ఉందంటారా? అదేం లేదు. ఈరోజు సోషల్ మీడియాలో మంచి మాట్లాడినా ఇట్లాగ వైరల్ చేస్తున్నారు, చెడ్డ మాట్లాడినా అట్లాగా వైరల్ చేస్తున్నారు. ఈరోజు సోషల్ మీడియా అనేది మంచికి ఉపయోగపడలేదు, కానీ అన్ని రకాల చెడ్డదానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. అంతేగాని ఏదేవి చెడ్డ మంచి అనేది ఏం లేదు. సోషల్ మీడియా మనం రోజు చూస్తున్నాం కదా, మంచి లేదు చెడ్డ లేదు. మనకి ఎంటర్టైన్మెంట్, సినిమాలు ఎంటర్టైన్మెంట్ ఉందా లేదా అనేది చూడాలి. కానీ దాంతోపాటు మంచి పబ్లిసిటీ కూడా వచ్చేసింది ఈ పాట. దానికి సోషల్ మీడియా వచ్చిన తర్వాత పబ్లిసిటీ ఎక్కువైపోయింది కదా, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో మహేష్ లాంగ్వేజ్లోనే ఎప్పుడు అతను కాంట్రవర్సీ చేసింది లేదు. వీళ్ళు కావాలని వీళ్ళు అంటుంటారు కదా, అదే మాకు పబ్లిసిటీ అయింది. మంచిదే, మహేష్ బాబు మంచిగా జరుగుతుంది అనుకుంటున్నాం మేము. మరక మంచిదే. ఊ అంటారా ఊహు అంటారా అంటకంటే బూత లేదు. అక్కడ ఊ అంటారా నేరుగా అడిగారు. ఇక్కడ ఏమన్నా మిమ్మల్ని ఏమన్నా బూత్ ఏమన్నా చెప్పారా? లేదుగా. ఆ సినిమాకి అది ప్లస్ అయింది, మా సినిమాకి ఇది ప్లస్ అయింది. అన్నెసరీ కాంట్రవర్సీలు చేస్తూ ఉంటారు. ఈ పండక్కి బాబుదే రొబాబు అన్ని రికార్డులు మడత పెట్టి కొడతాడు. పాన్ ఇండియా సినిమాలు చేసి రికార్డులు కొట్టామనేది కాదు, ఓన్లీ తెలుగు సినిమా స్టామినా చూపిస్తున్న మా హీరో ఆల్రెడీ నైజాంలో రికార్డులని మడత పెట్టాడు. రేపు నుంచి ఏ రికార్డులు మడత పెట్టాడో రాసుకోండి. సో రికార్డులు మడత పెడతాడు ఖచ్చితంగా. మడత పెట్టి అనే పదం పబ్లిసిటీకి బాగా పనికొచ్చింది. ఖచ్చితంగా మడత పెట్టి ముందుకు సాగుతాం. ఈ సినిమా అయితే రికార్డులన్నీ కూడా బద్దలు కొడుతుందని చెప్తున్నారు మహేష్ ఫ్యాన్స్. సో మంచి జోష్లో ఉన్నారు నెల్లూరులో మహేష్ ఫ్యాన్స్.